హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు 390 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి బిగ్ డే అన్నమాట. ఏంటంటే మా బాబుది నేమింగ్ సెరమనీ. సో, దానికైతే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ముందు ముందు రోజు అండ్ ఆ తర్వాత ఫంక్షన్ రోజు వచ్చేసి హడావిడిగా ఉంటాం కదా! సో, అక్కడక్కడ రా ఫోటేజ్ అంతా పెట్టేసానన్నమాట. రా వీడియో అంతా. సో, చూసి ఎంజాయ్ చేయండి. సో, యాక్చువల్లీ ఏమైందంటే నాకు అక్కడక్కడ వైట్ హెయిర్ లాగా అనిపించిందనమాట. అంటే విటమిన్స్ ప్రాబ్లమ్ వల్లనో అలా అనిపించింది. సో, అందుకనేసి నేను ఇంకెట్లా ఫంక్షన్ ఉంటుంది కదా అనేసి అండ్ మా అమ్మమ్మ ఏమన్నదంటే ఒక వీక్లీ 3 టైమ్స్ అలా పెట్టుకో దాన్నేమంటారు మెహందీ పౌడర్ ఉంటది కదా! అది పెట్టుకో తగ్గిపోతుంది. అండ్ చలవ గూడా ఉంటుంది. బావుంటుంది. ఏం కాదు అని అన్నదనమాట. సో, అందుకని నేను ఫంక్షన్ వీక్ అంతా ఒక 3 టైమ్స్ పెట్టుకున్నాను. విత్ రిజల్ట్ మంచిగానే ఉండింది. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ముందు రోజు మధ్యాహ్నం అన్నమాట. సో, ఇంకా రెస్ట్ తీసుకున్నాం తినేసి. ఈవినింగ్ అయితే మేము ఇట్లా డెకరేషన్ వాళ్ళకి మాట్లాడామన్నమాట. సో, అది ఎంతవరకొచ్చింది, ఎలా చేశారనేసి ఆహ్, చూసేదానికొచ్చినాము. ఇదైతే గుడిలోనే చేస్తున్నామన్నమాట. గుడిలోనే బ్యాక్ సైడ్ స్టేజ్ ఉంది. సో, అక్కడైతే చేస్తున్నాం ఇక్కడ. అందరిని మనం కార్లో వెళ్తాం నేను రాయి చోటుకి తల్లి బిడ్డ బొమ్మ దానికంతా డెకరేషన్ చేసి పూజ చెప్పేసి నన్ను పెట్టేస్తాను మన నాయన ఇప్పుడే అయితే వచ్చామన్నమాట. అండ్ చూసారా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే వేసారు. ఇంకా నేనైతే ఫ్లవర్ డెకరేషన్ అడిగాను అనమాట. సో ఇంకా అది అయితే మాలలు కుడుతున్నారు. వేరే చోట కుడుతున్నారు కాదు. బయలుదేరినారు అట్లా కాదు. ఎప్పుడన్నా రాని అంటే ఇప్పుడు లడ్లు ఇటు వచ్చినాక చేసేస్తారంటలే. మీరు కవర్ చేయండి వాళ్ళే ప్యాక్ చేసేస్తారు. సర్లే వాళ్ళకి తినాలి. సరే ఇప్పుడు ఏమి కాదు టిఫిన్ ఇంట్లో ఏం చేయొద్దు అని చెప్పి కొత్త డ్రెస్ తీసుకొని బాగుంది. ఇంకా ఆ రోజు నైట్ వచ్చేసి ఇంటి ముందర ఇలా ముగ్గేద్దాము బావుంటుంది అని అన్నాననమాట. సో, అమ్మ నేను అలికేసి ముగ్గు పెట్టేస్తాను. మీరే కలర్స్ ఏసుకోండి అన్నది. సో, నేనేద్దాం అనుకునేటప్పుడే వీడు చాలా ఏడుస్తాడనమాట. సో, నెలలు పెరిగే కొద్దీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ అంతేం లేదు. బట్ నేనేదైనా వర్క్‌లో ఉన్నానన్నప్పుడే వీళ్ళకి ఆకలైతుంది. నేనేదైనా తింటున్నాను అన్నప్పుడే పిల్లలకి ఆకలైతుంది. అదేంటో నాకర్థం కాదు. సో, మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకు కమెంట్ చేయండి. అండ్ నేను ఫంక్షన్ కోసం ఒక జ్యువెలరీ బుక్ చేసుకున్నాననమాట. ఇదొచ్చి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో 'గ్లోరియస్ జ్యువెల్స్ బై దివ్య' అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో బుక్ చేసుకున్నాను. వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బావుంటుంది. ఇంతకుముందు చూపించిన ఒకటి కాసుల పేరులాగా లైట్‌దనమాట. సో, మీడియం లాంగ్ ఉంటుంది. బావుంటుందది. అండ్ ఇంకొకటొచ్చేసి ఇది విక్టోరియన్ జ్యువెలరీ సెట్ అన్నమాట. సో, అవి నేను బుక్ చేసుకున్నాను. అండ్ ఈ చంపసరాలొచ్చేసి స్వప్న జ్యువెల్స్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అన్నమాట. వీళ్ళ దగ్గర కూడా కలెక్షన్ చాలా బావుంటుంది. నేను ఇన్‌స్టాలో చూసి బుక్ చేశాను. అండ్ ఇదొచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. అంటే ఫంక్షన్ రోజు మార్నింగ్. సో, నేనైతే 5:00కి లేసాను. అంటే ఫీడ్ చేసి తర్వాత నేను కొంచెం ఆహ్, ఎనర్జీ తెచ్చుకొని అంటే 5 మంత్స్ కదా! కొంచెం నాకింకా అన్‌ఈజీగానే ఉండింది. సో, తెచ్చుకొని కొంచెం రెడీ అవుదాము సో, అనేసి అండ్ యాక్చువల్లీ ఏమంటే ఇంకా ఈ ఫంక్షన్ తర్వాత మాక్సిమం రెడీ అవ్వలేమేమో. అంటే 2 కిడ్స్ కదా! ఎలా మెయింటైన్ చేయాలి? ఎలా ఉంది అంత రెడీ అవ్వలేము. అంత అంటే అందరితోనూ కలిసి ఉంటాం గానీ, హెవీగా ఉండలేము. సో, అన్నట్టు అనిపించింది. సో, ఇది లాస్ట్ ఫంక్షన్ గదా! అని కూడా అనిపించింది. అందుకే నేను కొంచెం హెవీగానే రెడీ అయ్యాననమాట. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఏదన్నా ఫంక్షన్ ఉంది, ఏదన్నా వర్క్ చేయాలి, ఏదన్నా పని ఉంటుంది, లేదంటే రేపు ఎక్కడన్నా వెళ్ళాలి అన్నప్పుడు, నాకు నైట్ అసలు నిద్ర పట్టదు. దట్టు అందరూ వచ్చింటారు క్లమ్జీగా అంటే హ్యాపీగా. వాళ్ళతో మాట్లాడాలి. మళ్ళీ ఒక్కడినే గదా! ఫంక్షన్, ఫంక్షన్ అని అంటాం కానీ, మళ్ళీ అయిపోంగానే అయ్యో! వెళ్ళిపోయారా? అయ్యో! అయిపోయిందా? అన్నట్టే అనిపిస్తుంది. సో, ఎప్పుడెప్పుడు
మేలుకుందాము అన్నట్టుగానే అనిపిస్తుంటుంది అనమాట. సో అందరితో ఉండాలి. అలానే మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ నేను బ్యాంగిల్స్ మధ్యలో వేసుకున్న కడా బ్యాంగిల్స్ వచ్చేసి మీషోలో బుక్ చేసుకున్నాననమాట. నాలాగే నా కూతురనమాట. సో ఎప్పుడెప్పుడు రెడీ అవ్వాలి? నేను దానికి ఎక్కడన్నా వెళ్తున్నాము, ఏదన్నా ఫంక్షన్ ఉందంటే దాన్ని ముందుగానే 2 డేస్ ముందు నుంచి నేను ప్రిపేర్ చేసి పెట్టాలనమాట. సో ఇవి వేసుకోవాలి, అవి ఉండాలి, అట్లుండాలి. లేకపోతే ఎప్పుడు ఫంక్షన్ అయినా ప్యాంట్ డ్రెస్సే కావాలంటది. ఇంట్లో అయినా ప్యాంట్ డ్రెస్సే కావాలంటది. ఏదెత్తుకున్నా నాకు ప్యాంట్ డ్రెస్సే కావాలంటదనమాట. సో నేను అందుకని ముందు నుంచి మైండ్‌లో ఫిక్స్ చేసి పెట్టింటాను నా కూతురికి మాత్రం. ఇంకా దానికి నేను రెడీ చేసేసి, ఆ లోపల బాబు లేచుంటే బాబుకి ఫీడ్ చేసేసి, మా మమ్మీ వాళ్ళు స్నానం చేపిచ్చేసారనమాట. సో చేపిచ్చేసి ఇంకా వాడికి కూడా రెడీ చేసేసాను. బయటైతే అక్కడ కొంచెం పిల్లలకిద్దరికి ఫోటోషూట్ లాగా జరుగుతోంది. ఆహ్, నాకిక్కడ ఇవైతే లిటరల్లీ నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫీల్ అయింటానేమో అవి పెట్టుకోవడానికి. నాకసలు రానే రాలేదు.
ఇంకా ఇక్కడేంటంటే మేము స్టేజ్ ఎక్కి కూర్చున్నాము. ఈయనకి యజ్ఞోపవీతం చేశారు. దాని తర్వాత నేను ఆయనకి చేస్తున్నంత సేపు నేను ఫీడ్ చేశాను బాబుకి. మళ్ళీ స్టేజ్ మీద కూర్చున్నాక ఏడవకుండా ఉండడానికి. అంటే మనకే ఫంక్షన్స్ అంటే ఎలానో ఉంటుంది. ఫంక్షన్ వరకు బావుంటుంది. తర్వాత మనకు చాలా విసుగ్గా అనిపిస్తుంది గదా! సో, వాడు గూడా చాలా విసుక్కున్నాడు. కానీ ఏడ్చలేదు. ఏడవలేదు. అంటే విసుగ్గా ఎవరి దగ్గర ఉండకుండా అలా వచ్చాడనమాట. ఇంకా అమ్మ వాళ్ళు బట్టలిచ్చేసాక మేము మళ్ళీ బట్టలు మార్చుకొనొచ్చాము. లిటరల్లీ వాడికి వేసిన బట్టలకి, సెకండ్ వేసిన బట్టలకి ఫస్ట్ వేసిన బట్టలు తీయాలంటే చాలా కొంచెం టైట్ అనిపించిందనమాట. వేసేటప్పుడేమో బావుండింది. తీసేటప్పుడు ఆ చెమటకి కొంచెం అతక్కుపోయినట్టు అనిపించింది. కొంచెం విసుగ్గా ఫీల్ అయినాడు. అప్పుడు ఏడ్చాడు. అలాగే ఇంకా ఇక్కడ మేనమామొచ్చి మొలతాడు కట్టాలి అంటారు గదా! సో, అందుకే పక్కన మా అన్న వెయిట్ చేస్తున్నాడనమాట పిలుస్తారనేసి. ఇంకా ఇక్కడ నా పక్కన కనిపించేదొచ్చేసి ముత్యపు చిప్ అంటారు గదా! సో, అది నేను 2 ఈవెంట్స్ లాగా ప్లాన్ చేసుకున్నా అనమాట. ఒకటి ఉయ్యాల్లో పండబెట్టాలి అనే థీమ్. అండ్ ఇంకోటి పేరొచ్చేసి ఇలా ముత్యపు చిప్పలో ఓపెన్ అవుతుంది కదా! సో, అలా అని అనుకున్నాను. దానికి నాకు ఎగ్జాక్ట్‌లీ 10,000 పడింది. అంటే 2 ఒక్కొక్క దానికి 5,000 అనమాట. ఆహ్, ఉయ్యాల దానికైతే నాకు ఓకే. పెట్టినాను. బెనిఫిట్ అనిపించింది. బట్ దీనికైతే నాకేం అంత అనిపియలేదు. ఏంటో నార్మల్‌గానే రొటీన్‌గా ఓపెన్ అయింది అన్నట్టే అనిపించింది. ఇంకా నేను లెటర్స్ తోటే థర్మాకోల్‌ని అంటే రాస్తారేమో అనుకున్నాను. బట్ ఏంటంటే ఓపెన్ అవ్వంగానే మీకు చూపిస్తాను నేను. ఓపెన్ అవ్వంగానే థర్మాకోల్ మీద జస్ట్ నేమ్ రాసారు అంతే. అది కూడా నాకేం అబ్బా! 5,000 వేస్టే అనిపించింది నాకు. దాన్ని తీసుకొని చూసాక అనిపించింది. ఇంకా ఉయ్యాలదైతే ఓకే. బావుంది. అందరొచ్చారు. అందరూ ఊపారు. అంతా బావున్నింది. ఉయ్యాల్లో వేసామన్నట్టు నాకు చాలా బాగా అనిపించింది. సో, అందరికీ నచ్చిందనమాట. ఈ ముత్యపు చిప్పది మాత్రమే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ ఓకే. కొన్ని కొన్ని తప్పులు అప్పుడప్పుడు అట్లా జరుగుతూ ఉంటాయి గదా! తట్టుకోలేము గైస్. ఫంక్షన్ అంతా వీళ్ళిద్దరిదే గైస్. అది లాస్ట్లో మనమే ఉంటాం కదా. వీళ్ళు మనం కాదు డాన్స్ చేసేది, అది మనమే ఉంటాం కదా. డైనింగ్ కూడా పిలుచుకోము. ఆడ ఏం చేస్తారు అడుగునా? నోరు మూసుకుంటున్నాడు అన్న.
దీన్ని అన్నారండి మన అల్లుడు మా అల్లుడు వాడికి నేను మేనస్తాను నెంబర్ 1 సొంత పిన్ని. నెంబర్ 1 అక్కడ ఆప్సెట్ వాడు బొచ్చు పెట్టుకుని మా ద్వితీయ గర్భ సంజరిత కుమారుడి పేరు నర్ల నాగ నైద్రువ. ఇక్కడ అక్కడ పిన్ని సెట్ బాగుంది ఇప్పుడే ఇచ్చేసి ఇంకా ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఏంటంటే ఇంకా తీసేసాక ఇంకా మళ్ళీ తినేసి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేయడమే అన్నమాట. సో అదంతా ఏం వీడియో తీయలేదు. ఇంకా బాపు చాలా విసిగిచ్చాడనమాట. పేరు చెప్పే వరకు నిన్నాడు. తర్వాత చాలా విసిగిచ్చాడు. ఇంకా అంతేను, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. మర్చిపోయి ఇంతకీ మా బాబు పేరేంటో చెప్పలేదు కదా ఈ వీడియోలో. సో మా బాబు పేరేంటంటే నాగ నైద్రువ. పేరు బాగుందా? బాగుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి బాగుందని. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. వెళ్ళిపోతారంటే లేదు అది నా ఇయ్యం చేసుకుంటాను అందుకే పైకి వెళ్ళండి.